కానీ మీలోనే ఇప్పుడు మీరన్నట్టు కొంతమంది ప్రొఫెసర్లు గానీ, కొంతమంది మేధావులు గానీ, కొంతమంది వ్యక్తులు గానీ, పోతే పోనీ సమస్య పరిష్కారం అవుతుంది. 1%, 2% ఏదైనా తగ్గితే తగ్గనివ్వండి నేను అదే అంటున్నా. అనే ఒక భావన కూడా ఇప్పుడు వెలిపిస్తున్నారు. అట్లాంటి పాలకులకు ఉపయోగపడే, పరోక్షంగా మాలలకే ఉపయోగపడే అట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళు ఎవరుతున్నారో ఆ 1% కనుక 7% కాకుండా 6% వస్తే వీళ్ళు ప్రొఫెసర్ లెవెల్ కాదు కదా అంటున్నా నేను. హ్మ్. వీళ్ళు ప్రొఫెసర్ లెవెల్ కదా. అట్లా ఎవరన్నా ఒక డాక్టర్లు అన్నారు అనుకో, వాళ్ళు అప్పుడు డాక్టర్లు కూడా అయ్యేవాళ్ళు కాదు కదా. కదా 1% విలువ ఉండడం వల్లనే మీరు ప్రొఫెసర్లు అయ్యారు. 1% లేకపోతే ఆ ప్రొఫెసర్లు కూడా అయ్యేవాళ్ళు కూడా కాదు. ఇది ఎందుకు మర్చిపోతుండ్రు? అదే సమయంలో 30 ఏళ్ళు నిరంతరం ఉద్యమాలు ఉంటే ఆ 1% ఎందుకు నష్టపోవాలి, నా జాతి బిడ్డలకు తరతరాలుగా నష్టమవుతుంది కదా అని అనుకుంటాం. ఆ ఉద్యమానికి ఎప్పుడో లిప్ సింపతి లాగా మాట్లాడితే వాళ్ళకు పాలకులకు దగ్గర కావాలనుకుంటే ఇప్పుడు జాతి పక్షాన యుద్ధం చేయడానికి నిలబడాలన్నా 1% కోసం, 2% కోసం, లేదా పాలకులకు దగ్గర కావాలని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడంటే, పాలకులకు దగ్గర కావాలనుకునే మనస్తత్వం ఎక్కడో ఉంటే ఈ 1%కి విలువనివ్వరు. కానీ ఈ 1%మే మాదిగ బిడ్డల భవిష్యత్తు కూడా మారుస్తుంది అని అనుకుంటే దీనికే విలువనిస్తారు. వాళ్ళ చైతన్యం జాతి వైపు ఉంటుందా, చైతన్యం లేని పాలకుల వైపు ఉంటుందా అనేసి వాళ్ళు తెలుసుకుంటారు. మరీ ముఖ్యంగా వర్గీకరణ ఉద్యమం విజయం సాధించడంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడంలో ప్రధాన పాత్ర వహించింది బీజేపీ పార్టీ, అందులోనూ ప్రధానమంత్రి మోడీ అనేది మీరు పరోక్షంగా కొన్ని సందర్భాల్లో చెప్తున్నారు. బయట వాళ్ళు కూడా అదే నమ్మేటువంటి ఆస్కారం ఉంది. కానీ మీ సామాజిక వర్గం కాకుండా మీ సోదర సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే, కంప్లీట్గా మాదిగ సమాజాన్ని బీజేపీ వైపు మళ్ళిస్తున్నాడు, రేపో మాపో బీజేపీలో చేరబోతాడు, ఏ మనవాదం ఫాసిజంకు పునాదిగా పుట్టినటువంటి పార్టీ బీజేపీ ఏదైతే ఉందో మళ్ళీ వెనకటిలాగా మాదిగ జాతిని డప్పులు కొట్టమని, చెప్పులు కొట్టమని చెప్తున్నాడు అనే ఒక ఆరోపణలు మీ మీద చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? విషయం ఏంటంటే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్య సాధనకై ఈ 30 ఏళ్ళు జరిగిన పోరాటంలో నేను అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాను. అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకున్నాను. మనకు మద్దతు ఇస్తూ ఆయా పార్టీలు మన సహకారం కోరితే వాళ్ళకు మద్దతు ఇచ్చాం. ఇది టీడీపీకి మినహాయింపు కాదు, ఇది కాంగ్రెస్కు మినహాయింపు కాదు, ఇది బీఆర్ఎస్కు మినహాయింపు కాదు, ఇది బీజేపీకి మినహాయింపు కాదు. బీజేపీ ఈ దేశ మెజార్టీ ప్రజల ఆమోద ముద్రతో, ఓటుతో అధికారంకి వచ్చింది. కేంద్రం సమస్య పరిష్కరించడానికి చొరవ తీసుకోవాల్సిన సమయంలో వాళ్ళు ఉన్నారు. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ దగ్గరికి పోతే సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోలేదు కదా. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్న రోజులున్నాయి కదా. టీడీపీ ఉన్నది, టీడీపీ ఉన్నప్పుడు వర్గీకరణ జరిగింది కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తామని చేయలేదు కదా. ఇక్కడ కాంగ్రెసే, అక్కడ కాంగ్రెసే కదా, రాష్ట్రంలో కేంద్రంలో. బీఆర్ఎస్ తెలంగాణ కోసం ఉద్యోగం చేస్తున్నప్పుడు మాదిగలకు అండగా ఉంటామంటే మేము కూడా ఆయనకు అండగా నిలబడ్డాం కదా. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ అంశం మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్నది బీజేపీ, దేశాన్ని పరిపాలిస్తున్నది గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. నేను ఎక్కడికి పోవాలి చెప్పండి సమస్య పరిష్కారానికి? అక్కడికే పోవాలి కదా. అవును, మీకు మద్దతు ఇచ్చినప్పుడు తప్పుగా అన్నప్పుడు నేను గౌరవ నరేంద్ర మోడీ గారు వర్గీకరణ చేయించడానికి కావాల్సిన ప్రక్రియనంతా ముందుకు నడిపించాడు, లీగల్ ప్రక్రియను ముందుకు నడిపించాడు. ఓకే, అఫిడవిట్ కూడా ఇచ్చారు, దానివల్ల తీర్పు వచ్చింది. అవును, కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నది అంటున్నాం కదా. మరి కేంద్ర ప్రభుత్వం మా సహకారం కొడితే మేము ఇవ్వద్దా? మీకు ఇచ్చినప్పుడు తప్పు లేదు, వాళ్ళకి ఇచ్చినప్పుడు తప్పు ఎట్లా అవుతుంది? అదొక ప్రధాన రాజకీయ పార్టీ కదా, మెజార్టీ ప్రజల ఆమోదంతో కదా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది. నీకు ఇష్టం లేకపోవచ్చు, నాకు ఇష్టం లేకపోవచ్చు అనుకుంటే, కానీ మెజార్టీ ప్రజల ఆమోదం లేకుండానే దేశాన్ని పరిపాలిస్తుంది. మిగతా పార్టీలు వేరు, ఈ పార్టీ వేరు. ఈ పార్టీ ఏదైతే మీరు ఆకలి, అవమానం, అంటరంతనం అనుభవిస్తున్నారో దాన్ని కొనసాగింపు చేసే ఆకలి, అంటరాంతనం, మేము అనుభవిస్తున్నామంటే దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ని దోషగా నిలబెట్టాలి. మా ఆకలి తీర్చకపోయింది కాంగ్రెస్ కాదా? మరి మాకు అవమానాలు మిగిల్చింది కాంగ్రెస్ కాదా? ఎట్లా కాదో చెప్పండి మీరు. దేశాన్ని 70 సంవత్సరాలుగా పరిపాలించిన దాంట్లో బీజేపీ పరిపాలన ఎంతకాలం ఉన్నది, కాంగ్రెస్ పాలన ఎంతకాలం ఉన్నది? మెజార్టీ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెసే కదా. మరి మా ఆకలి బాధలు ఉండడానికి, మాకు అన్యాయం జరగడానికి కారణం కాంగ్రెస్ కారణం కాదా? పోనీ అవమానాలు ఉన్నాయనుకోవడానికి కాంగ్రెస్ పరిపాలన కాదా కారణం? ఒకరిని ఎందుకు దోషగా నిలబెడతారు?
10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు దోసుకొని నిలబెడితే 60 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు దోసుకెందుకు నిలబెట్టలేకపోతున్నాం మనం? ఆ? ఆకలి బాధ ఉండడానికి కారణం ఎవరు? పేదరికం ఉండడానికి కారణం ఎవరు? అవమానాలు జరగడానికి కారణం ఎవరు? పాలకులే అనుకుంటే ఎక్కువసార్లు ఈ దేశాన్ని పరిపాలించింది వాళ్ళు కాదా? మా సమస్య పరిష్కరించకుండా మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ కాదా? చెప్పండి. న్యాయం చేసి దగ్గర పోతారా? న్యాయం చేయకపోయినా కూడా నిన్ను మోసం చేస్తామంటే పోయి వాళ్ళకి అండగా నిలబడతారా? ఇది కేవలం వాళ్ళ దృక్పథం మనసులో పెట్టుకొని ఎదటోళ్ళను ఆ విధంగా బురద జల్లితే, నేను అంటున్నా, మీరు మాకు చేయరు, చేసేటోళ్ళ మీద ముద్రేస్తారు. మనం ఎట్లా చేయించుకోవాలా? ఎవరితో చేయించుకోవాలా? కాంగ్రెస్ మాకు వర్గీకరణ చేయలే గతంలో. బీజేపీ దగ్గరికి మేము వెళ్ళొద్దు మీ దృష్టిలో. కేంద్ర ప్రభుత్వం అది. కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి మేము వెళ్ళాము. మేము వెళ్ళొద్దు. మా సమస్య పరిష్కారం ఎవరు చేయాలి చెప్పరు? మురళి నువ్వు చెప్పు. మాకు సమస్య పరిష్కారం కావాలి. వర్గీకరణ జరిగితేనే మాదిగ పిల్లల చదువులు, ఇతర కులాల చదువులు ముందుకెళ్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా మేము బాగుపడతాం. పరిష్కార మార్గం ఎక్కడుంటుంది? పాలకుల దగ్గరే ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళాలి? పాలకుల దగ్గరికి వెళ్ళాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడు చేయలే, ఇక్కడికి పోవద్దు అంటారు. మరి మా సమస్య ఎట్లా పరిష్కారం కావాలా? హక్కులను పోరాటం ద్వారా కూడా సాధించుకోవచ్చు. అవును. పోరాటం చేయకపోతే 2022లో పరేడ్ గ్రౌండ్లో బీజేపీ, ఏబీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల చేతిలో ఎందుకు దెబ్బలు తిన్నారు మా పిల్లలు? ఎందుకు బీజేపీ జాతీయ కమిటీ సమావేశాలు నోవేటల్ వద్ద జరిగినప్పుడు ఎందుకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ముట్టడించారు? ఎందుకు మేము రోడ్ల మీద ధర్నాలు చేశాం? ఎందుకు మేము ఇందిరా పార్కుల దగ్గర మేము అరెస్ట్ అయినాం? పోరాటం చేయకపోతే చెలో ఢిల్లీ పిలుపుని ఎందుకు పెట్టేశాం? పోరాటమే. సందర్భం వచ్చినప్పుడు పాలకులు మాకు సమస్య పరిష్కరిస్తామన్నప్పుడు కలిసి పనిచేయడమే. పోరాటాన్ని వదిలిపెట్టలేదు. అదే సమయంలో సత్సంబంధాలు ఉండే సమయం వచ్చినప్పుడు మేము సత్సంబంధాలు కూడా కొనసాగించాం. అవును, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ సాధించేటప్పుడు ఏం పోరాటాలు చేశాడు? నన్ను అంటున్నావు కదా, ఈ దేశ చిత్రపటం మీద ఎంఆర్పీ చేసిన పోరాటాలు ఎవరు చేయలే సోషల్ మూమెంట్ల పరంగా కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నెళ్ళు ఉద్యమాలు చేశాడు. ఆయన కూడా పాలకుల దగ్గరికి పనిచేయించాడు. మేము పోరాటాలు చేస్తూ సందర్భాన్ని బట్టి పాలకుల దగ్గరికి వెళ్ళాం. టీడీపీ పాలన ఉన్నప్పుడే వెళ్ళాం, కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు వెళ్ళాం, కేసీఆర్ పాలన ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాం, బీజేపీ పాలన ఉన్నప్పుడే మేము వెళ్ళాం. డాక్టర్ బాబా అంబేద్కర్ కమ్యూనల్ అవార్డు సాధించడానికైనా, రిజర్వేషన్ సాధించడానికైనా అప్పుడు బ్రిటిష్ పాలకుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎన్నిసార్లు ధర్నా చేశాడు, ఎన్నిసార్లు రాస్తారోకలు చేశాడు, ఎన్నిసార్లు ఉద్యమాలు చేశాడు, ఎన్నిసార్లు రోడ్ ఎక్కాడు. ఆయన ఎక్కువ లాబీ మీద ఆధారపడ్డాడు. మేము పోరాటాలు లాబీ మీద ఆధారపడ్డాం. పోరాటాలు కొనసాగించాం, సందర్భం వచ్చినప్పుడు లాబీ కూడా చేశాం. మాది క్లియర్గా ఉన్నదా అంటున్నా నేను. తప్పేమున్నది?